హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ తగిలింది అని అంటున్నారు సార్. ఎందుకు అనంటే కేంద్ర బడ్జెట్ చూసి వైసీపీ వాళ్ళు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్ అయిపోయారు అని అంటున్నారు. అంటే మొన్నటి వరకు కూడా ప్రత్యేక హోదా అడగలేదు చంద్రబాబు నాయుడు గారు, ఆయన అడగరు కూడా అని చెప్పేసి ఒక విమర్శ అయితే ఆయన మీద చేశారు. ఇప్పుడు కేంద్ర బడ్జెట్ ఏపీకి ప్రవేశపెట్టింది చూస్తే ఇక వాళ్ళు సైలెంట్ అయిపోయారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ అని చెప్పేసి వార్తలు మనం చూస్తున్నాం సార్. మరి మీరు ఏ విధంగా చూస్తారు, దీన్ని ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మనకి ఆస్తులు లేవనే దానికంటే పక్కోడు సంపాదించేస్తాడంటే గొప్ప ఏడుపు వచ్చేస్తుంది కొంతమంది జగన్ లాంటి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఓడిపోయారు. ఈ ఓటమికి కారణం ఏమిటో తీరిగ్గా వాళ్ళు రివ్యూ చేసుకోవాలి. కానీ ఓడిపోయిన కాంచి ఏదో కొట్టేద్దాం, తిట్టేద్దాం, అలజడి సృష్టించేద్దాం, ఆంధ్రదేశాన్ని విధ్వంసం సృష్టించేస్తున్నారని చెప్పేద్దాం, ఇట్లాంటి గాబరా ఎక్కువైంది దానికి. అది ఆయనకే ప్రమాదం ఒకటి. ఇక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఊహించిన దానికంటే ఎక్కువ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ గారు మోదీని ఏమన్నారంటే, సార్ నేను ఎప్పుడు ఎవరిని ఏం అడగలేదు సార్ అంటే, ఆయన రాజకీయం తెలియక నేను ఎప్పుడు ఎవరిని ఏం అడగలేదండి, మొట్టమొదటిసారిగా అడుగుతున్నాను, మీరు ఆంధ్రదేశానికి 1,00,000 కోట్లు మీరు హెల్ప్ చేయాలన్నాడు. ఆయన 2,00,000 కోట్లు హెల్ప్ చేశాడు. ఇన్ రిటర్న్ నిర్మలా సీతారామన్ అక్కడ పార్లమెంట్లో చదువుతుంటే క్లాప్స్ మాట, పోలవరం పూర్తి చేస్తా ఉన్నారు, తొందరగా పూర్తి చేశాను పోలవరం, అది మీకు జీవనాడి, దేశంలో అద్భుతంగా పనిచేసేది పోలవరం అన్నమాట. అది ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారి కళ. ఆ పోలవరం పూర్తయితే రేట్లు ఎలా ఉండవు, పంటలు ఎలా ఉండవు, చాలా అద్భుతంగా ఉంటాయి. అలాగే బిఎస్ఎన్ఎల్ అది ప్రాజెక్టు రిఫైనరీ సంస్థ ఒకటి వస్తుంది, దానికి 60,000 కోట్ల రూపాయలు బడ్జెట్టు, అంటే టోటల్ బడ్జెట్టు. దానికి ఈ సంవత్సరానికి ఎంత కావాలో అంత కేటాయిస్తారు. పోలవరం మాత్రం ఒకేసారి కేటాయించేశారు. ఎంత ఉంటుందంటే ఇంకో 15,000 కోట్లు ఉంటుందంటే అది ఎలా మాట. అంటే మళ్ళీ మనల్ని ప్రశ్నిస్తారు, మీరు 60,000 కోట్లు అన్నారు ఎక్కడిచ్చారండి? 60,000 కోట్లు అంటే వెంటనే ఒకేసారి ఇవ్వాలని కాదు. అక్కడ అది ఆయిల్ రిఫైనరీ కంపెనీ ప్రాజెక్టు పూర్తయ్యేసరికి 60,000 కోట్లు ఇస్తారు. దాన్ని మామూలుగా ఇన్స్టాల్మెంట్ బేసిస్లో ఇస్తారన్నమాట. అది తర్వాత భోగాపురం ఎయిర్పోర్టు జిఎంఆర్కి ఇచ్చారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పూర్తయితే అక్కడ 6 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయన్నది ఒక అంచనా. ఇప్పుడు 3 లక్షల మందికైనా ఉద్యోగాలు వస్తాయి కదా మొట్టమొదటిసారిగా. దానికి కూడా 2 ఇయర్స్లో ఎంత ఒక సంవత్సరానికి ఇవ్వాలో, లేకపోతే హాఫ్ ఇయర్లీ, అంతకంటే తక్కువగా ఇవ్వరు, హాఫ్ ఇయర్లో ఈ బడ్జెట్ ఇస్తారు, సెకండ్ హాఫ్లో మరికొంత బడ్జెట్ ఇస్తారు. మొత్తం 6 మంత్స్ టర్మ్స్లో అక్కడ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తయారైపోవాలి. ఆయన కూడా సంబంధిత విమానయాన శాఖ మంత్రి 2 సంవత్సరాల్లో పూర్తి చేసేస్తా అన్నాడు. 2026 డిసెంబరు మంతెండ్కి వచ్చేసరికి విమానాలు అంటే ఆ ఎయిర్పోర్ట్ని పూర్తి చేస్తూ ఉన్నారు. దాని కాంట్రాక్టర్ కూడా అటువంటి అనుభవజ్ఞుడు. ఇక్కడ మన అప్పుడు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టాడు కదా, అది చెప్పినట్టుగానే 2 సంవత్సరాల్లో పూర్తి చేశాడు. మిగతా వర్క్ అంతా ఎన్హాన్స్మెంట్ వర్క్ అంతా తర్వాత చేశాడు. ఇప్పుడు కొన్ని 100 ఎకరాల్లో ఉంది, అది 1,000 ఎకరాల్లో ఉంది. అక్కడ కూడా 5,500 ఎకరాలు, అంటే దగ్గర 6,000 ఎకరాలు ఆ ల్యాండ్ కేటాయించారు. 3,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్కి కేటాయించారు. మిగతా ఎంట్రీ చేయడానికి, అంటే ఇక్కడ లాడ్జీలు ఇవన్నీ ఉంటాయి కదా, కఫెటేరియన్ ఇవన్నీ ఉంటాయి కదా, విశ్రాంతి హౌసెస్ ఇవన్నీ ఎన్హాన్స్ చేయడానికి, అంటే ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి విస్తీర్ణాన్ని ఇంకా పెంచడానికి ఏంటంటే ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయడానికి ఇంకో 2,500 ఎకరాలు ఉంది. అంటే నీకు భారతదేశంలో ఏ ఎయిర్పోర్టుకి లేనంత స్థలం దీనికి చంద్రబాబు నాయుడు పూలాన్ చేశాడన్నమాట.
అందువలన ఇవన్నీ ఈ బడ్జెట్లో శాంక్షన్ చేస్తుంటే ఒక్కొక్క మాట వింటుంటే మతిపోతుంది మాట, మనకే మతిపోతుంది. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఆంధ్రదేశానికి ఎప్పుడు కూడా ఇంత కేటాయించలేదు. అంటే ఏమిటి, జగన్మోహన్ రెడ్డి పరిపాలనల కాలంలోనే కాకుండా అప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలించినప్పుడు కూడా ఇంత బడ్జెట్ కేటాయించలేదు. ఆంధ్రదేశానికి ఎప్పుడు మొండి చేసిలే కదా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో తెలంగాణకి ఏమైనా బడ్జెట్ కేటాయించారా? లేదు కదా. దీంతో సమానంగా బడ్జెట్ కేటాయించారా? లేదు కదా. ఇప్పుడు జగన్ పని, కేసీఆర్ పని, లేదా జగన్ పని, రేవంత్ పని మీకు మామూలే. వాళ్ళకి గోవిందనాథ స్వర్ణ చేసుకోవడం తప్ప ఇంకేం కాదు. దానికి కారణాలు వీరియే ఉన్నాయన్నమాట. జగన్మోహన్ రెడ్డి ఆయన వ్యక్తిగతమైన స్వార్థం కోసం ఆంధ్రదేశాన్ని బలి చేశాడు. ఆయనకి ఏదైనా దురాశలు లేకపోయినట్టయితే మిగతా వాళ్ళందరితో పాటు ఖచ్చితంగా ఇచ్చి ఉండేవాడు. ఆయన వ్యక్తిగతమైనటువంటి కేసుల్లోంచి విడిపించుకోవడం కోసం, అవినాష్ రెడ్డి హత్య కేసుకి జైలుకి వెళ్లకుండా ఉండడం కోసం, కేవలం వాళ్ళిద్దరి కోసం ఆంధ్రదేశాన్ని బలి చేశాడని చెప్పారు ఇంచుమించు. ఎప్పుడైనా మాకు ఇంత రావాలి అని అడిగాడా? అడిగితే అంటే వాళ్ళకి ఎక్కువ సీట్లు ఉన్నాయట, మనల్ని తొక్కేస్తారట. ఎవడు చెప్పాడు? పైన పళ్ళు అమ్ముకుంటారు మా బళ్ళ మీద, వాళ్ళైనా తెలివిగా మాట్లాడతారు, అంతకంటే తెలివి తక్కువగా మాట్లాడతారు బాబు ఈయన. మరి మేధావులు అనిపించుకుని 33 మందిని పిఎస్లు పెట్టుకున్నాడు, 1000 మందిని సెక్యూరిటీ వాళ్ళు పెట్టుకున్నాడు, ఆత్మలు 2 విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి ఆత్మలను పెట్టుకున్నాడు. ఈ మాత్రం తెలియదా? అర్థమైందా? ఇక ముందు రాబోయే రోజుల్లో మాత్రం సస్యశ్యామలంగా ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. మొన్న ఈ భోగాపురంలో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఆ నిర్మాణం చేసిన ఆ 2-3 రోజుల్లో ఆ స్థలం ధర ఎంతంటే 5,000 గజం. ఇప్పుడు ఎంత తెలిసిన మార్నింగ్ 12,500 రూపాయలు ఒక గజం. మరి ఎకరం మీద ఎంత లాభం వస్తుందండి? అంటే నిన్న కొని 2 వారాలు పోయిన తర్వాత అమ్మిన దానికి ఎన్ని లక్షలు వస్తాయి, ఎన్ని కోట్లు వస్తాయి లాభాలు. మరి సస్యశ్యామలంగా ఉన్నట్టే కదా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జూబ్లీ హిల్స్ వీళ్ళందరూ ఉన్నారంటే 2 ఎకరాలు ఉంటే గజం 1,00,000, ఎన్ని కోట్ల లాభం. అర్థమైందా? అందువల్ల ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి ఆయన షాకే కాదు, నిద్ర పట్టదు, ఉన్మాద స్థితికి వెళ్ళిపోతుంది. బయట పడకూడదు కదా. వాడు అన్యాయం చేశాడు, వీడు అన్యాయం చేశాడంటే నువ్వు ఇలాగ అనుకుంటున్నావు. నువ్వు పరిపాలనలో ఉన్నప్పుడు ఎంతమందికి అన్యాయం చేశావు, ఎన్ని హత్యా ప్రయత్నాలు చేశావు, ఎన్ని హత్యలు చేశావు, ఎన్ని ఘోరాలు చేశావు, ఎన్ని దుమ్మిలు చేశావు. అరే సొంత తల్లినే మిడుచుకోలేకపోయావు, సొంత చెల్లినే మిడుచుకోలేకపోయావు. నీ మాట్లాడే అర్హత లేదు. కొంతకాలం సైలెంట్గా ఉంటేనే మంచిది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.